ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడు సర్వశక్తిమంతుడైన యేసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు తన యొక్క మహాకృపలో మనల్ని భద్రపరుస్తూ ఈ విధంగా ప్రతిదినం సాయంత్రం పిలిచిన దేవునితో పౌలు సమయం అనే ఈ యొక్క కార్యక్రమమును ఎంతో మన కుటుంబాలకు, మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిస్తూ మనకు ఆశీర్వాదకరంగా ప్రభుకు మహిమకరంగా ఈ యొక్క కార్యం జరిగించిన దేవుడికి హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఇప్పటి వరకు మనము 174 దినములు మనము ఈ యొక్క ప్రార్థన మనము ముగించుకున్నాం. ఈ దినము 175వ దినము మనం ప్రారంభించుకొని చుండగా ప్రభు సహాయం కొరకు ఆయన వైపు చూద్దాం. ప్రార్థనతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య ప్రభువా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. యేసయ్య ప్రభువా, ప్రతి దినము నాయన ఈ విధంగా ప్రభువా తండ్రి నాయన నీ యొక్క ప్రభువా ఆత్మీయమైన సత్యములతో ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాలని ప్రభు మా యొక్క విశ్వాసం, మా యొక్క ఆత్మీయ జీవితం మీరు బలపరుస్తున్న విధమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రార్థనలు ప్రభా మాకెంతో ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్న విధమును బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. ఆత్మీయంగా బలపరచబడ్డకు నాయన, ఆత్మీయంగా ప్రభా సిద్ధపరచబడ్డకు నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన మమ్మల్ని బలపరుస్తున్న విధమును బట్టి మీకు వందనాలు తండ్రి నాయన యేసయ్య ప్రభా. అయ్యా ప్రభా మా చుట్టూ ప్రభా తండ్రి నాయన ఇటువంటి పరిస్థితి ఉన్నాను ప్రభా, ఈ ప్రార్థనలు ప్రభా కొనసాగిస్తున్నామంటే ప్రభా కేవలం నీ యొక్క కృప కనికరం ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. ముఖ్యంగా ఈ దినం మేము ప్రారంభించుకొని చుండగా ప్రభా తండ్రి నా అనేక అంశాల గురించి మేము ప్రార్థించుచుండగా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు నాయన, మా పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడవు నాయన యేసయ్య ప్రభా తండ్రి. ముఖ్యంగా వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రభా తండ్రి అన్ని విషయాల్లో తోడుగా ఉన్నామని, ముఖ్యంగా ప్రభా తండ్రి నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో ప్రభా తండ్రి, ప్రతి కుటుంబంతో ఈ దినము నాయన ఆత్మ కార్యం నాయన జరుగులాగున ప్రభా తండ్రి. ఈ దినం వాక్యము నాయన ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి విశ్వాసంలో ముందుకు నడిపించులాగున యేసు నామములో అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మనము కొద్ది సమయం ప్రార్థనలో గడిపే ముందుగా మన మధ్య ఒక టీం వారు ఉన్నారు. ఒక 2-3 స్తుతిగీతములు పాడుకొని మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. క్రీస్తు పేరిట వీక్షిస్తాం మీ అందరికి వందనాలండి. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాం. మొదటిగా పాట సంఖ్య 337, 337. ధన్య ధన్య యేసునామము, జయ జయ ప్రభునామం అన్న పాట పాడు. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరిట ముక్తి దొరకున్, యేసు పేరిట ముక్తి దొరకున్. ప్రభు నామమే శుద్ధి పరచున్, ప్రభు నామమే శుద్ధి పరచున్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య ప్రభు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము. దుఃఖితుల ఆశ్రయనామం, దుఃఖితుల ఆశ్రయనామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం. మనశ్శాంతినిచ్చు నామం, మనశ్శాంతినిచ్చు నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము.
యేసునామమే శక్తి గలది, యేసునామమే శక్తి గలది. ప్రభు పేరున భూతము తొలగిన్, ప్రభు పేరున భూతము తొలగిన్. ధన్య ధన్య యేసునామము, జయ జయ ప్రభు నామము. ఇహ పరములలో యేసునామం, ఇహ పరములలో యేసునామం. మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం. ధన్య ధన్య యేసునామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసునామము, జయ జయ ప్రభు నామము. హల్లెలూయా. ఇంకో పాట పాడదామండి. పాట సంఖ్య 138, 138. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా అన్న పాట పాడదాం. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు లేరు కదండి. మన పక్షమున ఆయన యుద్ధం చేసే దేవుడు, ఇటు గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన ఉత్సాహంగా మనం పాడదాం, పాడి స్తుతిద్దాం. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడైన పక్షమైన విరోధెవ్వడు, దేవుడైన పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయను, నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమైనను బాధైనను, శ్రమైనను బాధైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను. ఎత్తైనను లోతైనను, ఎత్తైనను లోతైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా.
రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా ఎన్నడైన వారని మా యేసుడుండగా, ఎన్నడైన మారని మా యేసుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా. హల్లెలూయా. చివరిగా మనము ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఇంకో పాట పాడదామండి. జై జై యేసు రాజా జై జై అన్న పాట పాడదాం. మన దేవుడు ఎప్పుడు జయాన్ని ఇచ్చే దేవుడు, మనకి అన్ని సమయంలో అన్ని సమకూర్చే దేవుడు. అట్టి గొప్ప దేవుడు మనం ఎంత కీర్తించినా తక్కువే కదండి. ఆయన నామము నిత్యం వేలాది దూతల ద్వారా కీర్తింపబడుతున్న దేవుడు మనం ఎంత కీర్తించినా ఆయనకు. ఈ పాట పాడి మనము దేవుని స్తుతిద్దాం. పాట సంఖ్య 310. పాట పాడి దేవుని స్తుతిద్దాం. జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై 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 యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. పాపకూపములో బడి ఉన్నా, పాపకూపములో బడి ఉన్నా, నన్ను చూచి చేయి జాచి, నన్ను చూచి చేయి జాచి, చక్కగదరికి చేర్చితివి, చక్కగదరికి చేర్చితివి. జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. సిలువ రక్తములో నన్ను కడిగి, సిలువ రక్తములో నన్ను కడిగి, పాపమంతా పరిహరించిన, పాపమంతా పరిహరించి, పవానుడగున ప్రభు యేసు, పవానుడగున ప్రభు యేసు. జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. రాజులైన యాజక గుంపులో, రాజులైన యాజక గుంపులో, నన్ను కూడా నీ సొత్తైన, నన్ను కూడా నీ సొత్తైన, పరిశుద్ధ జనములో చేర్చితివి, పరిశుద్ధ జనములో చేర్చితివి. జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా
రాజాదిరాజా నీకే జై జై, రాజాదిరాజా నీకే జై జై. ఇప్పటివరకు మన పాటల ద్వారా దేవుని మహిమపరిచామండి. మనం చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాము. ప్రతి దినము మనం ఎంతో భారంతో, విశ్వాసంతో మన యొక్క ప్రతి ఒక్క అవసరము, ప్రతి ఒక్క విన్నపమును మనము మన దేవుడికి మనం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క ప్రార్థన అవసరతలకు దేవుడిస్తున్న జవాబును బట్టి దేవుడికి వందనాలండి. ముఖ్యంగా ఈ దినము కూడా మనం అదే విశ్వాసంతో, భారంతో ఎడతెగ మనం ప్రార్థిద్దాం, ఆయన వైపు చూద్దాం, ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ముఖ్యంగా మనము ఈ సమయంలో మన యొక్క సంఘ దర్శనం గురించి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా యేసయ్య ప్రభువా తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవము గల తండ్రి నాయన యేసయ్య ప్రభువా, అల్ఫా ఒమేగా నాయన యేసయ్య ప్రభువా తండ్రి నాయన యేసయ్య ప్రభువా, జగత్ ప్రభువా తండ్రి పునాదులు వేయబడక మునిపై మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభువా తండ్రి నాయన మాకు దేవుడుగా ప్రభువా తండ్రి నాయన యేసయ్య ప్రభువా, మాకు చాలినంత దేవుడుగా ప్రభువా తండ్రి మీరు ఉన్న విధమును బట్టి మీకు వందనాలు తండ్రి నాయన యేసయ్య ప్రభువా. మాకు కలిగిన భయములన్నిటిలోనే విడిపించని వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన యేసయ్య ప్రభు, అడుగు ఊహించే వాటికంటే అత్యధికమైన మేలులు చేసే దేవుడు నాయన యేసయ్య ప్రభు తండ్రి నాయన. అయా ప్రభా, నీ యొద్దకు వచ్చేవాడిని త్రోసివేయని దేవుడవు ప్రభా తండ్రి నాయన. మా ప్రతి మొరను ప్రభా తండ్రి నానేసే నీ యొక్క ప్రభా సన్నిధిలో చేర్చుకొని ప్రభా, మా యొక్క మొరకు నానేసే ప్రభా, మా యొక్క విన్నపములకు నాయన, మా యొక్క విజ్ఞాపనలకు ప్రభా జవాబిచ్చే దేవుడవు నాయన, నీకే వందనాలు తండ్రి నాయన. ఈ యొక్క సమయంలో మా యొక్క సంఘ దర్శనం గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయా ప్రభా, నీవు ఏర్పరచుకున్న సంఘము నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన, విశ్వాసంతో ప్రభా అయ్యా మేము దర్శనం గురించి ప్రభా భారంతో ప్రభా అనుదినం ఎడతెగ మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మీరు చేస్తున్న కార్యములు బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతి పరిచర్య నాయన నీ నామమునకు మహిమకరముగా జరుగులాగన సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ముఖ్యంగా 365 దినముల ప్రభా ప్రార్థన, ఆరాధన, వాక్య పరిచర్య కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ప్రతి దినము నాయన యేసయ్య ప్రభా ఈ విధంగా నాయన యేసయ్య ప్రభా ప్రతిదినం ఉదయమును సాయంకాలమున ప్రభా నీ యొక్క ప్రభా ఆత్మతో ప్రభా తండ్రి నాయన ప్రభా ఆత్మీయమైన సత్యములతో ప్రభా మమ్మల్ని ప్రభా తండ్రి నాయన ఆదరిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ ప్రభా తండ్రి నాయన మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభా తండ్రి నాయన ఆత్మీయ జీవితంలో ప్రభా మా ఆత్మీయ జీవితం కాపాడబడ్డకు నాయన, మా రక్షణ ప్రభా తండ్రి నాయన మేము కొనసాగించడకు నాయన. అయ్యా ప్రభా తండ్రి యొక్క ప్రార్థనలు ప్రభా మా జీవితంలో ఎంతో ప్రభా తండ్రి, మా కుటుంబంలో ఎంతో ప్రభా తండ్రి నాయన ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్న విధానం బట్టి మీకు 365 దినముల ప్రభా తండ్రి పిలిచిన దేవునితో పౌలు సమానం అనే ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా అయ్యా ప్రభా తండ్రి మీరు నాయన యేసయ్య ప్రభా తండ్రి అయ్యా ప్రభా తోడుగా ఉండి నాయన యేసయ్య ప్రభా సహాయం చేస్తున్నాను యేసయ్య ప్రభా. అనేక మంది సేవకులను నిలబెట్టుకుని ప్రభా తండ్రి, ప్రార్థనా వీరుల్ని నిలబెట్టుకుని ప్రభా తండ్రి, పనివారిని ప్రభా నీ పరిచయం చేసేవారిని నిలబెట్టుకుని ప్రభా తండ్రి నాయన మీరు ప్రభా జరిగిస్తున్న కార్యమును బట్టి మీకు వందనాలు. 365 దినాలు అరుణోదయ ప్రార్థనలు బట్టి మీకు వందనాలు తండ్రి. ఉదయమునే ప్రభా నిన్ను వెదుగుటకు ప్రభా మా సంఘముకి ఇచ్చిన ప్రభా ఆధిక్యతను బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రం నాయన. అలాగే ప్రభా నూతన ప్రార్థనా గుంపుల ఏర్పాట్ల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మీ చేతుల మీద ముందున్న రోజుల్లో ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా ప్రార్థనా గుంపుల ఏర్పాట్లు మేము ప్రారంభించలాగున ప్రభా అది మా చుట్టుపక్కల వరకు నాయన అయ్యా ప్రభా తను మా తోటి వారికి ఆశీర్వాదకరంగా నీ దగ్గరకు నడిపించడానికి, నీ ప్రేమను రుచి చూపించడానికి నాయన ఆ ప్రార్థన ప్రభా తండ్రి నాయన ఆశీర్వాదకరంగా ఉండకు సహాయం దయచేయండి. తిరిగి కొనసాగించడానికి నాయన పురుకొల్పబడటకు ప్రభా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి కరపత్రముల పరిచర్య ప్రోత్సాహం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. కరపత్రముల ప్రభా పంచుటల ప్రభా తండ్రి నాయన అయ్యా ప్రభా మా సంఘమని మీరు వాడుకుంటున్న విధమును బట్టి మీకు వందనాలు. ఇంకా ప్రభా కరపత్రముల పంచుట్టుల ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా మీరే ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా సహాయం దయచేయమని పరిస్థితులను బట్టి మేము ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించకపోయినాను ప్రభా మా జీవితంలో ఒక సాక్ష్యము ద్వారా ప్రభా అనేకులకు మేము అందించలాగిన సహాయం దయచేయండి ప్రభా. అనేక సేవా కార్యక్రమాలను మా సంఘం ద్వారా ప్రోత్సహించబడుటకు ప్రభా తండ్రి మా సంఘం ముందుండలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు ఇప్పుడు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘముని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి మా సంఘము నాయన నీ రాకడలో ఎత్తపడే సంఘముగా ఉండాలి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా.
అయ్యా ప్రభా తండ్రి నీ యొక్క ప్రభా నామమును మహిమపరిచే సంఘముగా మేము ఉండాలి ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసినైనా అయ్యా వెనుతిరగకూడదు ప్రభా. అయ్యా ప్రభా తండ్రి తిరిగి ప్రభా తండ్రి నాయన పాత జీవితం వైపు చూడకూడదు ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసినైనా విన్న వాక్యముకు లోబడి ప్రభా విశ్వాసంలో ప్రభా బలపరచబడి ఆత్మీయ జీవితంలో నిలబడినైనా అయ్యా నీ కొరకు రోషము కలిగి జీవించే ప్రభా సియోను సంఘ విశ్వాసులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా యొక్క ప్రభా రక్షణను మా యొక్క ఆత్మీయ జీవితంలోను ప్రభా కాపాడుకొనుటకు కావలసిన ఆత్మీయ శక్తి బలమును జ్ఞానమును ఆత్మీయ జ్ఞానమును ప్రభా అయ్యా ప్రభా పాపం నుండి దూరంగా ఉండే ఆత్మీయ జ్ఞానమును ప్రభా తండ్రి నాయన ఆశా నిగ్రహమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఆత్మీయంగా ప్రభా అభివృద్ధి చెందాలి ప్రభా. ఈ విధంగా నాయన ఎన్నో కార్యక్రమాలు ప్రభా విశ్వాసంతో ప్రభా మేము ప్రభా ప్రారంభిస్తున్నామంటే నాయన కేవలం నాయన సంఘస్థులు విశ్వాసులు కుటుంబాలు ఆత్మీయంగా బలపడి ప్రభా నీ కొరకు నిలబడి ప్రభా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభా ఎన్ని ఆటంకములు వచ్చినా ఎన్ని భయములు కలిగినా నీ కొరకు నిలబడి గొప్ప విశ్వాసులుగా మేము ఉండేటి కొరకు నాయన ఈ ప్రార్థనలు ప్రభా అయ్యా ప్రభా యొక్క కార్యక్రమంలో ప్రభా మీరు జరిగిస్తున్నారు మేము గుర్తెరిగిన యేసయ్య ప్రభా తండ్రి బలమైన క్రైస్తవ విశ్వాసులుగా మేము ఉండకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన ప్రభా జరగాలి ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదనని ప్రభా తండ్రి యెహోషువ భక్తుడు ఏ విధంగా సెలవిచ్చాడు ఆ ప్రభా ఆ విధంగా సేవించడం ద్వారా కలిగిన ఆశీర్వాదాలు విజయములు ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా మేము గ్రహించుకొని ప్రభా మా కుటుంబంలో ప్రభా తండ్రి నాయన కుటుంబ ఆరాధన అనే బలి పీఠ దహన బలి ప్రతి దినం మేము అర్పించి ప్రభా తద్వారా గొప్ప మేలులు ప్రభా తండ్రి గొప్ప ఆశీర్వాదములు ప్రభా అయా ప్రభా తండ్రి నాయన ప్రభా మేము నాయన ప్రభా అనుభవించడానికి సహాయము దయచేయమని ప్రభా కుటుంబ ప్రార్థన వల్ల కుటుంబంలో ప్రభా ఏ యొక్క సాతాను శక్తులు ప్రభా సాతాను భయములు ప్రభా రాకుండా ప్రభా కుటుంబ ప్రార్థన అగ్ని కంచవలే ప్రభా తండ్రి నాయన అయ్యా మా కుటుంబం చుట్టూ నాయన ఆవరించి ఉంటుందని మేము గ్రహించుకుని దానికి ప్రాధాన్యత చెట్లాగా సహాయం దయచేయమని ఎవరి మనసు అయితే సాతాను దొంగలిస్తుందో ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగకుండా నిలిపివేస్తుందో ఆటంకంలో శోధనలు తెస్తుందో ప్రతి ఒక్క సాతాను బంధకములు యేసు నామములో విడిపిస్తున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. అలాగే సువార్తికులను సిద్ధపరచుకోమే ప్రార్థిస్తున్నాం. సువార్తికులను సిద్ధపరచుటకు నాయన ప్రభా మా సంఘానికి ఇచ్చిన ప్రభా ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా ప్రభా మా సంఘంలో ప్రభా ఉన్న విశ్వాసులం నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన నీవు మమ్మల్ని అందరం ఏర్పరచుకున్న దేవుడవు నాయన నీ పని చేయటకు ఏర్పరచుకున్న దేవుడవు నాయన. మా సంఘంలోంచి నాయన యేసయ్య ప్రభా గొప్ప సేవకులను లేవనెత్తండి ప్రభా. ఆత్మల పట్ల భారము కలిగిన రోషము కలిగిన నీ యొక్క సేవను చేసే సేవకుల్ని మా సంఘంలోంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా ప్రభా తండ్రి నాయన ఆత్మల పట్ల నాయన భారమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి నాయన ప్రభా. అయ్యా ప్రభా ఎటు చూసినా ప్రభా రక్షణ లేని ప్రజలు ఉన్నారు ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా అయినా సరే మేము మౌనంగా ఉంటే ప్రభా తండ్రి నాయన అయ్యా మీరిచ్చిన రక్షణకు విలువ లేదు ప్రభా తండ్రి. అయ్యా సంఘంలోంచి ప్రభా సువార్తికులను లేవనెత్తండి సేవకులను లేవనెత్తండి ఇవాంజలిస్టులను లేవనెత్తండి ప్రభా. అయ్యా ప్రభా ప్రార్థన వీరులు లేవనెత్తండి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. దేవా సహాయము దయచేయండి ప్రభా. నీవు నాయన యేసయ్య ప్రభా ఏర్పరచుకున్న ప్రతి బిడ్డను ప్రభా నీ ఆత్మతో ప్రభా నీ ఆత్మ నడిపింపుతో నింపి నాయన నీ నోటిని బాగా తెరుముదాన్ని ప్రభా తండ్రి నింపుదాన్ని సెలవిచ్చిన దేవుడు నాయన ఆ వాగ్దానం ప్రతి ఒక్క ప్రభా వాడబడుతున్న ప్రతి ఒక్క విశ్వాసీ జీవితంలో నెరవేరేలాగా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. శిష్యత్వమునకు ప్రాధాన్యత చేయడం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా శిష్యత్వమును తయారు చేయుటకు నాయన యేసయ్య ప్రభా పౌలు భక్తుడు ప్రభా అనేక మంది శిష్యులను సంఘంలో ఏ విధంగా ప్రభా తయారు చేసి నాయన యేసయ్య ప్రభా తండ్రి అనేకమైన విశ్వాసుల కుటుంబంలో ప్రభా తండ్రి నాయన నీ దగ్గరికి చేర్చారో అటువంటి సేవ నాయన మా సంఘంలో ప్రభా జరుగులాగన ప్రభా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. సంఘ పరిచర్లు పాలు పంపుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. సంఘ పరిచర్లో ప్రతి ఒక్క విశ్వాసి పాలు పంపులు పొందులాగున సహాయము దయచేయండి ప్రభా. సంఘంలో జరిగే పరిచర్లే కానీ ప్రభా ఆన్లైన్లో జరిగే పరిచర్లే కానీ ప్రభా లైవ్లో జరిగే పరిచర్లే కానీ ప్రభా తండ్రి నాయన జూమ్ మీటింగ్లో జరిగే పరిచర్లు ప్రభా సండే స్కూల్ పరిచర్లు నాయన ఉమెన్స్ మీటింగ్స్ ప్రభా తండ్రి నాయన మెన్స్ ఫెలోషిప్ నాయన యేసయ్య ప్రభా. సమయం ఉన్న ప్రతి ఒక్కరూ నాయన అయ్యా సమయమును సద్వినియోగం చేసుకొని ప్రభా
సమయమును ప్రభా తండ్రి నానేసే ప్రభా నీ యొక్క ప్రభా సన్నిధిలో గడుపులాగన ప్రభా తండ్రి నాయన సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. సంఘ సేవల వ్యక్తిగత ఆత్మీయ తలాంతుల ఉపయోగం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా మీరు ఇచ్చిన ప్రభావ తలాంతులను మీ కొరకు ఉపయోగించే ధన్యత దయచేయండి. మీ రుణమును తీర్చుకుంటే ప్రభావ భాగ్యమును దయచేయండి. అటువంటి ఆలోచన జ్ఞానమును మా సంఘంలో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే ఆత్మల సంపాదనలో కృషి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ప్రభా మా బంధువులు మా రక్త సంబంధులు ప్రభా తండ్రి మా ప్రభా మా తోటివారు ఎంతోమంది ఉన్నారు దేవా నాయన. వారందరినీ రక్షించుకునే ప్రభా ఆత్మీయ జ్ఞానం మాకు దయచేయండి. ఆనాడు ప్రభా తండ్రి నాయన ఎన్నిక లేని వారిని వాడుకొని ప్రభా తనని ప్రభా లోకాన్ని తలకిందులు చేసే ప్రభా విధంగా ప్రభా మీ శిష్యుల్ని మీరు వాడుకున్నారు ప్రభా. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి నాయన ఆత్మల పట్ల భారము నాయన. ఆత్మలు నశించిపోతే ప్రభా చూస్తూ ఊరుకునే విశ్వాసులు ఏమీ ఉండకూడదు ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా నీ గురించి మాట్లాడలేకపోయినాను ప్రభా, జ్ఞానం లేని వారు ఎవరైనా ఉన్నాను ప్రభా, ప్రార్థన ద్వారా ప్రభా తండ్రి నాయన ఆత్మలు రక్షించాలి ప్రభా తండ్రి. మేము చేయలేని పనులు మా ప్రార్థనలు, మేము చూడలేని క్రియలు మా ప్రార్థనలు చూస్తే ప్రభా తండ్రి. ప్రార్థనల ద్వారా ఆత్మలు రక్షించబడాలి ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నీవు నాయన ఇచ్చిన జ్ఞానం ద్వారా అనేక మంది ప్రభా స్వార్థ చెప్పే విధంగా నాయన ఇస్తే ప్రభా నీ వాక్కును ప్రభా నీ పలుకులను ప్రభా మా యొక్క ప్రభా తండ్రి నాయన నోటిలో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ సహాయం దయచేయండి అయ్యా. మా సంఘంలో జరిగే పరిచర్య నాయన అంత్య దినముల్లో ప్రభా ఉన్నవారికి నాయన వారిని ప్రభా నీ దగ్గర నడిపించే విధంగా ఉండాలి ప్రభా. పాపంలో ఉన్నవారిని ప్రభా తండ్రి నాయన నీ యొక్క ప్రేమను రుచి చూపించే విధంగా మా సంఘ పరిచర్యలు ఉండాలి ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ఆత్మీయంగా వెనకబడిపోయిన వారిని ప్రభా తండ్రి నాయన ఆత్మీయ జీవితంలో నిలబెట్టి అభివృద్ధి పరిచే విధంగా మా సంఘ పరిచర్యలు ఉండాలి ప్రభా తండ్రి. విశ్వాసంలో తొలగిపోయిన వారిని ప్రభా తండ్రి నాయన ఈ పరిచర్యల ద్వారా విశ్వాసంలో బలపరిచి ప్రభా స్థిరపరచులాగానే ఈ పరిచర్యలు జరగాలి ప్రభా తండ్రి. మీ సహాయం ద్వారానే జరుగుతాయి ప్రభా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని నాయన. ఈ ప్రార్థన నా తండ్రి కుమారుడు ఆయన యేసు నామములో అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామకు మహిమ కలుగును గాక. ఇప్పటివరకు మనము భారంతో విశ్వాసంతో మనం ప్రార్థించామని దేవుడు మన ప్రతి ప్రార్థనకి ఇస్తున్న జవాబును బట్టి వందనాలు. ఇంకా కొద్ది సమయం మనం ప్రార్థనలో గడిపే ముందుగా ఒక పాట పాడుకొని మనం ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒక పాట పాడి దేవుని స్తుతిద్దామండి. పాట సంఖ్య 129, 129. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన. విడువకనను ఎడబాయని దేవా, విడువకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు దురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. మరణపు దురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైనది
చీకటిని వెలుగుగా చేయు నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఇప్పటివరకు మనం పాటల ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచాం. మరొక సెక్షన్లో మనం ఉన్నామండి. ఈ యొక్క రెండో సెక్షన్లో మనం ముఖ్యంగా మన యొక్క దేశ పరిస్థితుల గురించి, దేశంలో నెమ్మది గురించి, దేశం యొక్క భద్రత గురించి, దేశం యొక్క రక్షణ గురించి మనం భారంతో ప్రార్థిద్దాం. మన యొక్క దేశ నాయకుల గురించి ప్రార్థిద్దాం. ముఖ్యంగా దేవుడు ఈ యొక్క కరోనా నుంచి, కోవిడ్ నుంచి ఇస్తున్న విడుదలను బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సంపూర్ణంగా ఈ యొక్క కోవిడ్ నుంచి విడుదల పొందుటకు మనం భారంతో ప్రార్థిద్దాం. ఇంకా థర్డ్ వేవ్ అనేది రాకుండా మన యొక్క బిడ్డల మీద, మన యొక్క చిన్నపిల్లల మీద అది ప్రభావం కలిగించకుండా మనం భారంతో ప్రార్థిద్దాం. ఈ యొక్క వ్యాధిని తట్టుకునే శక్తి ప్రతి ఒక్క మనిషికి ఉండులాగున, ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండులాగున మనం ప్రార్థిద్దాం. ఇంకా సంపూర్ణంగా ఈ యొక్క కోవిడ్ నుంచి విడుదల పొందడానికి కావాల్సిన మెడిసిన్ ప్రభువు వారిని ఎన్నుకున్న బిడ్డలకి జ్ఞానమునిచ్చి ఆ మెడిసిన్ తయారు చేయడం కావాల్సిన జ్ఞానము బట్టి మన ప్రభువును ప్రార్థిద్దాం. విశ్వాసంతో మన దేశం కొరకు, దేశం యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థిద్దామండి. పరిశుద్ధుడా 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 యేసయ్య ప్రభువా తండ్రి నాయన, గొప్ప దేవుడు నాయన యేసయ్య ప్రభు దేవనాని యొక్క సమయంలో ప్రభువా తండ్రి నాయన మరొకసారి నీ వైపు చూసే ధన్యత మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. అయా ప్రభువా, మా ప్రార్థన మమ్మల్ని సిగ్గుపరచదు నాయన యేసయ్య ప్రభువా. అయా మా ప్రార్థన ప్రభువా తండ్రి నాయన మాకు నిరీక్షణ ఇచ్చేది ప్రభువా. అయా మా ప్రార్థన ప్రభా మాకు నెమ్మది ఇచ్చేది ప్రభా తండ్రి నాయన. అయా మా ప్రార్థన మాకు భయముల నుంచి విడుదలనిచ్చేది ప్రభా తండ్రి నాయన. ఎందుకంటే ప్రభా ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన, మనుషులను బాధలను అర్థం చేసుకునే దేవుడవు నాయన. అయ్యా మనుషుల హృదయాంత రంగంలో ప్రభా ఉన్న వేదన ప్రభా, మనోవేదన, నిరుత్సాహమును ప్రభా, భయములను అర్థం చేసుకునే దేవుడు మీరు మాకున్నారు ప్రభా తండ్రి నాయన. అయ్యా మా ప్రార్థనలో ప్రభా ద్వారా నాయన మీరు ఇస్తున్న ప్రభా నిరీక్షణను బట్టి నాయన, మీరు చేస్తున్న కార్యములను బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా మీరే గనక మా జీవితాల్లో, మా కుటుంబాల్లో లేకపోతే నాయన, అయ్యా ప్రభా తండ్రి చిన్న చిన్న ప్రభా తండ్రి సమస్యలకి ప్రభా కృంగిపోయే ప్రభా తండ్రి నాయన యేసే ప్రభా, మా యొక్క ప్రభా హృదయం నాయన యేసే ప్రభా, మా యొక్క జీవం ఏ పాటింది నాయన యేసే, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీడ వంటిది నాయన యేసే ప్రభా తండ్రి. మేము నాయన ఇంత ధైర్యంతో, నిరీక్షణతో ప్రభా, విశ్వాసముతో నాయన యేసే ప్రభా శక్తిమంతులుగా నిరీక్షణ కలిగి ఉన్నామంటే నాయన, నమ్మిన నాటి నుండి ప్రతి ప్రార్థనకు నాయన, ప్రతి ఒక్క విజ్ఞాపనకు నాయన యేసే ప్రభా, అబ్బా తండ్రి నీ దగ్గర మొరపెట్టుకున్నప్పుడు నాయన యేసే ప్రభా నీవు ఇచ్చిన ప్రతి ఒక్క జవాబు ద్వారానే ప్రభా, ప్రతి సమయంలో నేనున్నానని ప్రభా రుజువుపరుచుకున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి.
అయ్యా మాకు ఎన్నో భయములు ఎన్నో బాధలు కలిగినను ప్రభా ధైర్యంతో నిరీక్షణతో విశ్వాసంతో ఉన్నామంటే నాయన రక్షకుడు అని మీరు మా హృదయంలో ఉన్నారు ప్రభా. అందుని బట్టి మీకు ఉందన్న మా దేశం గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. దేశంలో గొప్ప రక్షణ కలుగ చేయి దేవుడు నీవే నాయన. యేసయ్యా ప్రభా ఆనాడు ఒక్క మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ప్రభా రక్షించిన దేవుడు నాయన యేసయ్యా. అయ్యా ఒక్క అబ్రహాము ద్వారా లోతు కుటుంబాన్ని రక్షించిన దేవుడు నాయన. ఒక్క యోసేపు ద్వారా ఐగుప్తు దేశాన్ని రక్షించిన దేవుడు నాయన యేసయ్యా. ఈ దినం నాయన క్రైస్తవులైన మేము ప్రార్థించుచుండగా ప్రభా తండ్రి మా దేశమును ప్రభా తండ్రి నాయన ఎంతోమంది క్రైస్తవులను మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనల ద్వారా ప్రభా తండ్రి నాయన మా దేశంలో రక్షణ దైత్యమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మేము వారెంత ప్రభా గొప్ప భక్తులము కాకపోవచ్చు కానీ ప్రభా తండ్రి నువ్వు పక్షపాతము చూపించే దేవుడో కాదు నాయన. సహాయం దయచేయండి ప్రభా తండ్రి నాయన. అయ్యా నీ రాకడ సమీపంలో ఉన్నది ప్రభా తండ్రి. అయ్యా నిజమైన వెలుగు చూడక చీకట్లు ఎంతోమంది జీవిస్తున్నారు ప్రభా తండ్రి. అయ్యా నిజమైన రక్షణ లేక ప్రభా తండ్రి నాయన నిజమైన రక్షణ ఆనందం లేక ప్రభా ఈ లోక ఆనందం లోకలో ప్రభా లోక పాపంలో ఎంతోమంది ఉన్నారు ప్రభా. అయ్యా వారిని విడిపించడానికి ప్రభా తండ్రి నాయన నీ కార్యం జరిగించండి అయ్యా. అనేక మంది నాయన యేసయ్యా ప్రభా నశించి ప్రభా నరకానికి పాత్రలైపోతున్నారు అయ్యా. అయ్యా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు నాయన యేసయ్యా. తండ్రి కనికరించండి ప్రభా. మా దేశంలోని నీ యొక్క రక్షణ కార్యము నాయన ప్రభా ఎంతో ప్రభా తండ్రి నాయన బలముగా జరుగులాగా సహాయం ఇచ్చామని ప్రార్థన. ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభు. ఆత్మలు నరకానికి పాత్రలైపోతున్నారు ప్రభు తండ్రి. నిజమైన రక్షణ ప్రభా నిజమైన దేవుని ఎరుగుక నాయన యేసయ్యా ప్రభా పాప ఊపులో ప్రభా బ్రతుకుతున్న ప్రభా లోకంలో ప్రభా తండ్రి నాయన బ్రతుకుతున్నవారు ఎంతోమంది ఉన్నారు అయ్యా. విడిపించండి అయ్యా, విడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీ సేవకుల ద్వారా ప్రభా మీరు ఏర్పరచుకున్న బిడ్డల ద్వారా ప్రభా తండ్రి నాయన మీరే ప్రభా తండ్రి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆనాడు ఒక్క చిన్న ద్వాని ద్వారా ప్రభా తండ్రి ఆ రాజుని ప్రభా తండ్రి నానేస్తే ప్రభా మీరు రక్షించారు ప్రభా. ఎంతోమంది ప్రభా ఎంతోమంది నా రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా. అనేక మంది లేవనెత్తి మా దేశంలోని యొక్క రక్షణ కార్యమును జరిగించండి ప్రభా. ఈ యొక్క తెగుల నుంచి నివిస్తున్న విడుదలను బట్టి మీకు వందనాలు. సంపూర్ణంగా కోవిడ్ నుంచి సంపూర్ణమైన విడుదల స్వస్థత మా దేశమునకు సమర్పించేలాగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన అనేక మంది ప్రభా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు ప్రభా. ఆ వ్యాక్సిన్ ద్వారా ప్రభా ఎవరికి నాయన ఎటువంటి నాయన శరీర బలహీనతలు అనేవి కలగకుండా ప్రభా ఆ యొక్క ప్రభా వ్యాక్సిన్ తట్టుకునే శక్తిని శరీరానికి దయచేయండి అయ్యా. ఇంకా ప్రభా యొక్క తెగులు ద్వారా ఎవరైతే బాధపడుతున్నారో ఆ తెగులుని ప్రభా తట్టుకునే తెగులుని జయించే శక్తిని ప్రభా శరీరానికి దయచేయని ఇమ్యూనిటీ పవర్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఇంకా ప్రభా ఈ యొక్క కరోనాతో బాధపడుతున్నారో ప్రభా తండ్రి నాయన సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా ముఖ్యంగా ప్రభా తండ్రి మా ప్రతి ఒక్క మా దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రమున ప్రార్థిస్తున్నాం నాయన యేసయ్యా ప్రభా తండ్రి నాయన యేసయ్యా ప్రభా. మధ్యప్రదేశ్ ప్రభా, ఉత్తరప్రదేశ్ నాయన యేసయ్యా ప్రభా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రభా తండ్రి నాయన, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ నాయన ప్రభా తండ్రి నాయన, అరుణాచల్ ప్రదేశ్ నాయన యేసయ్యా ప్రభా, అస్సాం, త్రిపుర, మిజోరాం, మణిపూర్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రభా ప్రతి ఒక్క ప్రభా తండ్రి, రాజస్థాన్ ప్రభా, గుజరాత్ నాయన యేసయ్యా ప్రభా, ప్రతి ఒక్క దేశాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. నీ యొక్క రక్ష ప్రభా నీవు నాయన ప్రభా నీ పోలికలో ప్రభా నీ చేతులతో ఏర్పరచుకున్న ప్రజలు ప్రభా నశించిపోతున్నారు నాయన ప్రభా. రక్షణ కావాలి ప్రభా తండ్రి నాయన. పాప బంధకం నుంచి విడుదల కావాలి ప్రభా తండ్రి. అయ్యా కనికర చూపించడం నీకు ఇష్టం ఆయన అన్నావు ప్రభా.
క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు నాయన. మా దేశ పాపములు క్షమించిన ప్రభు, ఒక అవకాశంను దయచేయని ప్రభా తండ్రి నాయన. మా దేశము చుట్టూ నానేసే ప్రభా సరిహద్దుల్లో ప్రభు తండ్రి నాయన మీ యొక్క కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాం. సైనికులకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా దేశ నాయకులు ప్రభా తండ్రి నానేసే ప్రభా తండ్రి, ప్రధానమంత్రి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, సీఎం గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, ఎంపీలు ఎమ్మెల్యే కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, కార్పొరేటర్లు గ్రామ సర్పంచుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన, ఎమ్మెల్యే ప్రెసిడెంట్ల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన, ప్రతి ఒక్క నాయకుని ప్రతి ఒక్క లీడర్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ప్రతి ఒక్కరు నీ జ్ఞానంతో ప్రభా మీరు ప్రభా తండ్రి నాయన, నీ జ్ఞానంతో నింపి నాయన ఇస్తే ప్రభా వారు నాన్న సేవ జరిగించులాగా సహాయము దయచండి. నీ యొక్క జ్ఞానమును దయచండి. ఏ నిర్ణయం తీసుకోవాలో నీ జ్ఞానము దయచండి ప్రభా. ప్రజలకు ఏది మేలో ప్రభా నీ జ్ఞానం ద్వారా నడిపించమని, ముఖ్యంగా వారు ప్రభా ప్రజలందరినీ పాలించడానికి కావలసిన జ్ఞానమును, శక్తి, బల, బుద్ధి, వివేకములను యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి నాయన ఈ చిన్ని ప్రార్థన నా తండ్రి ప్రియ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామాన్ని మహిమ కలుగును గాక. ఇప్పటివరకు మన దేశం గురించి ఎంతో భారంతో ప్రార్థించామని, మన దేశంలో మహారక్షణ కలుగు చే దేవుడు ఆయనే. ఇంకా మనము కొద్ది సమయం మన ప్రార్థనలు గడిపే ముందుగా ఒక పాట పాడుకొని మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాట సంఖ్య 35. పాట పాడి మనం దేవుని స్తుతిద్దాము, ఆయన నామాన్ని స్తుతిద్దామండి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము అన్న పాట పాడదాము. సంకట సమయం మనకి తోడుగా ఉండేది ఇప్పుడు మన దేవుడు, దయ చూపించే దేవుడు. ఈ పాటను పాడి స్తుతిద్దాం. 1, 2, 4, 5 వచనాలు పాడుకుందాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ అగమ్యానందమే, హృదయము నిండెను ప్రభుని కాయములు గంభీరమైనవి. అగమ్యానందమే హృదయము నిండెను ప్రభుని కాయములు గంభీరమైనవి. స్తుతియుదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగలేకున్నాము, చూపు నా మీద అని నేను మొర పెట్టగా. సంకట సమయములో సాగలేకున్నాము, దయ చూపు నా మీద అని నేను మొర పెట్టగా. వింటినంటివి నాములకు ముందే తోడనునంటివి. వింటినంటివి నాములకు ముందే తోడనునంటివి, తోడనునంటివి. ఓ యేసు నీ ప్రేమ
దేవుని గుణములో సర్వస్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గుణములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతారా పర్వత సముద్ర మూలకైన గోపది ఆకాశతారా పర్వత సముద్ర మూలకైన గోపది ఓ యేసుని ప్రేమ ప్రభునామాన్ని మహిమ కలిగినాక ఇప్పటివరకు మనం పాటలు పాడే దేవుని నామాన్ని మహిమపరిచాం. ఆఖరి సెషన్లో మనం ఉన్నామండి. ఈ సెషన్లో ముఖ్యంగా మనము మన యొక్క సియోను సంఘం యొక్క జాయిన్ గ్రూప్లో ఉన్న ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిద్దాం. అలాగే సియోను సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. ముఖ్యంగా సియోను సంఘం సేవకుల కొరకు, మన ఆత్మీయ తండ్రి కొరకు, ఆత్మీయ తండ్రి కుటుంబాల కొరకు, ఇవాంజసుల కొరకు, అలాగే పరిచర్లో కొనసాగుతున్న వారి కొరకు, యవనస్తుల పరిచర్లో వాడబడుతున్నారు వారి కొరకు, పరిశుద్ధత కలిగి యవనస్తులు అందరూ ప్రభు పరిచర్లో ఉండులాగన వారి యొక్క ఆత్మీయ జీవితం కొరకు మనం భారంతో ప్రార్థిద్దాం. సంఘస్థులు ఇంకా మన యొక్క చుట్టుపక్కల వారి వరకు, ముఖ్యంగా సంఘస్థుల కుటుంబాల్లో ఏ యొక్క పరిస్థితులు, ఏ యొక్క అవసరతలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి ప్రభు విడిపించులాగన ముఖ్యంగా మన సంఘ పరిచర్య గురించి మన భారంతో ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య ప్రభా తండ్రి నాయన, గొప్ప దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన యేసయ్య ప్రభా. మా సంఘంలో ప్రభా, మా సంఘం అనే ప్రభా తండ్రి సియోను కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. మా కుటుంబం నాయన, సియోను కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభా తండ్రి నాయన, ఇది నాయన మీ రక్తముతో ప్రభా మమ్మల్ని ప్రభా తండ్రి ఏర్పరిచిన కుటుంబం నాయన. మీ రక్తము ద్వారా ప్రభా తండ్రి నాయన మమ్మల్ని ఒక కుటుంబంగా మీరు మార్చారు ప్రభా తండ్రి. అయ్యా మీ యొక్క ప్రభా తండ్రి నాయన ప్రణాళికలు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీ బిడ్డలుగా ప్రభా తండ్రి నేను మిమ్మల్ని ఆరాధించే కుటుంబంగా మమ్మల్ని ప్రభా ఈ యొక్క సంఘంలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మా కుటుంబంలో నాయన ఏ ఒక్కరి జీవితంలో నాయన నిరుత్సాహాలు, ఆ ప్రభా తండ్రి నాయన భయములు, బలహీనతలు, బాధలు ఉన్నాయో ప్రభా కుటుంబంతో ప్రభా తండ్రి నాయన ఈ దినం లైవ్లో ప్రభా తండ్రి నాయన సంఘంలో ప్రభా విశ్వాసంతో ఏక మనసు కలిగి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలోంచి ప్రతి బంధకం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. పాప బంధకం నుంచి విడిపించిన నాయన, శాపం నుంచి విడిపించిన నాయన, కీడు నుంచి విడిపించిన నాయన యేసయ్య ప్రభా, అపవాది తంత్రముల నుంచి విడిపించండి ప్రభా తండ్రి. సాతాను శక్తులు భయముల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చీకటి శక్తుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన పాపము నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ముఖ్యంగా ప్రభా సంఘంలో అస్వస్థతగా ఉన్న వారి కొరకు ప్రభా తెలియజేసిన ప్రార్థన అవసరతల కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన దైవ సేవకురాలు ప్రభా ఎలిజబెత్ అమ్మగారు సూర్యాపేటలో ప్రభా తండ్రి బ్రెయిన్ ట్యూమర్ ఉంది ప్రభా తండ్రి. నాయన ఆపరేషన్ చేసిన ప్రభా సంపూర్ణమైన స్వస్థత కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైన విడుదల స్వస్థత తల్లి గారికి మీరు ఇస్తున్న ప్రభా తండ్రి ఇస్తున్న విధమును బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి నాయన ముఖ్యంగా ప్రభా సూర్యవతి గారికి ప్రభా తండ్రి గుండెల్లో ఆయాసంగా ఉంది ప్రభా, చాలా నీరసంగా ఉన్నారు. సంపూర్ణ స్వస్థత కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. తల్లిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా ఈ వృద్ధాప్రాయంలో కూడా ప్రభా
అయ్యా ప్రభా, ఈ విధంగా ప్రభా సజీవకులు ఉన్నారంటే నీ యొక్క కృప కనికరం నాయన యేసయ్య ప్రభా. ఇంకా తల్లికి నాయన ఆ యొక్క ప్రభా తండ్రి నీరసం నుంచి ప్రభా విడుదల దయచేయండి, శక్తిని బలమును దయచేయండి ప్రభా తండ్రి నాయన. ప్రభా తన ఆ యొక్క ఆయాసమును ప్రభా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా, నడినెత్తి నుంచి అరిపాదం వరకు నాయన ప్రభా తండ్రి యొక్క ప్రతి అవయవంలో ప్రభా మీరు నన్ను మమ్మల్ని తయారు చేసినప్పుడు ఏ విధంగా ప్రభా తండ్రి మా అవయవంలో పని చేసాయో ప్రభా ఆ విధంగా ప్రతి అవయవం పని చేయులాగన ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి సహోదరు ప్రభా ప్రశాంత్ స్నేహితుడు కీర్తికి యాక్సిడెంట్ అయింది ప్రభా, వెన్నుముక్క విరిగింది, సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. అలాగే మరొక స్నేహితుడికి మెడ విరిగినది, సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి నాయన. ప్రభా తండ్రి యవనస్తులు ప్రభా ఎంతో భవిష్యత్తు ఉంది ప్రభా, తల్లిదండ్రులు నిరుత్సాహపడకుండా ప్రభా తిరిగి ప్రభా కోల్పోయిన వాటిని ప్రభా మీరు ఇచ్చే దేవుడు, నా నష్టాన్ని పూడ్చేట దేవుడు నా యేసయ్య ప్రభా. తిరిగి నా సంపూర్ణ స్వస్థత దయచేసి మంచి భవిష్యత్తుని బిడ్డలు దయచేసి, ముఖ్యంగా గొప్ప రక్షణ ఇది ప్రభా, గొప్ప రక్షకుడైన ప్రభా యేసు క్రీస్తు మమ్మల్ని స్వస్థపరచడైన ప్రభా తండ్రి నేను వారు తెలుసుకొని గొప్ప రక్షణ వారి జీవితంలో కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి సహోదరుడు చాందిని ఫ్రెండ్ యొక్క పిన్ని గారు జ్యోతి గారికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది ప్రభా తండ్రి నాయన. డాక్టర్స్ హోప్స్ లేవంటున్నారు ప్రభా, మీ కృప చూపించండి ప్రభా, ఆందోళనలో కుటుంబాన్ని స్వస్థపరచండి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. అయా ప్రభా మేము ప్రభా భయభీతులు ఉంటే చూసే దేవుడు కాదు నాన్న, ఎన్నో కుటుంబాల నుంచి నిరుత్సాహాల నుంచి విడిపించిన దేవుడు నాన్న, ఎన్నో కుటుంబాల్లో సమాధానం ఇచ్చిన దేవుడు నాన్న, ఎన్నో కుటుంబాల్లో నీ యొక్క మహిమ అద్భుత కార్యములు చేసిన దేవుడు నాన్న. ఈ కుటుంబంలో ఆ కార్యము జరుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. తద్వారా నీ యొక్క రక్షణ ప్రభా తండ్రి వారికి అనుభవించలాగిన సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా తండ్రి నాయన మా సంఘంలో ప్రభా గర్భిణీ స్త్రీల వరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. ప్రభా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు నాన్న తండ్రి నాయన. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా, వివాహం లేని వారిని ప్రభా, వివాహం కొరకు ఎదురు చూసిన వారిని ప్రభా జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు నానేసే ప్రభా సహాయం దయచేయండి. కుటుంబానికి ప్రభా తండ్రి జ్ఞాపకాలు తెచ్చుకొని ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా. ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం, వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, అనేక సంస్థల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన యేసయ్య ప్రభా. మా సంఘం ద్వారా ప్రభా ఏ సంస్థకి అయితే మేము సహాయం చేస్తున్నామో ప్రభా దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. సహాయం చేసే విధంగా ప్రభా మా యొక్క సంఘాన్ని మీరు ఇచ్చిన విధాన్ని బట్టి మీకు వందనాలు. ఆ పరిచయాలన్నీ ప్రభా ఘనంగా జరుగులాగా ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి ముఖ్యంగా ఇంకా రక్షణ లేని వారు ఎవరైతే మా సంఘంలో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ దయచేయండి. ముఖ్యంగా రక్షణ తీసుకోక ముందునైనా రక్షణ అనుభవం దయచేయండి ప్రభా. రక్షకుడైన నీవు చేసిన త్యాగమును ప్రభా, రక్తము కార్చి నీవు రక్షించిన విధమును ప్రభా గ్రహించుకొని ప్రభా పాపమును విడిచిపెట్టి పాత జీవితాన్ని విడిచిపెట్టినైనా రక్షణకు సిద్ధపాటు ప్రభా ప్రతి ఒక్క యవన బిడ్డలకి నైనా రక్షణ లేని వారికి విశ్వాసకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ముఖ్యంగా ప్రభా తండ్రి మా ఆత్మీయ ప్రభా తండ్రి నాయన సేవకుల్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా ఆత్మీయ తండ్రి ప్రభా జాన్పాల్ గారిని జ్ఞాపకం తెచ్చుకొని తండ్రిని ప్రభా మీరు ఇచ్చిన ప్రభా తండ్రి శక్తి బలమును ప్రభా జ్ఞానమును ప్రభా బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. ఇంకా ప్రభా మీ యొక్క శక్తి బలముతో నింపినాయన, మీ యొక్క ఆత్మతో నింపినాయన బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన యేసయ్య ప్రభా. సంఘమును నడిపించడానికి గొప్ప నాయకుడిగా మీరు ఉంచారు ప్రభా తండ్రి. అయా ప్రభా నీ వాక్యంలో తెలియజేయడానికి నాయన యేసయ్య ప్రభా గొప్ప సేవకునిగా ప్రభా తండ్రి మీరు నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. అయా ప్రభా తండ్రి నాయన కుటుంబాన్ని ఈ బిడ్డలను ప్రభా తండ్రి నడిపించడానికి ఒక ఆత్మీయ తండ్రిగా ప్రభా మీరు నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. ఇంకా మంచి ఆరోగ్యమును ప్రభా తండ్రి నాయన, నూతన జీవం నూతన ఆయుష్ను ప్రభా తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సుజాత ఆంటీ గారు కూడా తోడుగా ఉండండి, ఆంటీకి మంచి ఆరోగ్యం వచ్చిన ఆంటీ చేసిన ప్రతి పరిచయలో తోడుగా ఉండమని ప్రభా తండ్రి నాయన. చిల్డ్రన్ మినిస్ట్రీలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. పింకాకల కుటుంబానికి కిచెనాల కుటుంబానికి తోడుగా ఉండండి ప్రభా తండ్రి. ఆ కుటుంబంలో ప్రభా మీ యొక్క అద్భుత కార్యాలు జరిగించమని చిన్న బిడ్డలకి ప్రభా మా ప్రభా తండ్రి ఆ యొక్క భవిష్యత్తులో వారి ఎదుగుదలలో ప్రభా మంచి ఆరోగ్యం వారి స్టడీస్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే ప్రభా తండ్రి నాయన మా ఆత్మీయ తండ్రి ప్రభా డేవిడ్ అంకుల్ గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. డేవిడ్ పాస్టర్ గారు జ్ఞాపకం తెచ్చుకుని ప్రభా ఇంకా బలంగా వాడుకొని మంచి ఆరోగ్యమును ప్రభా శక్తి బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలంగా వాడుకోమని ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితి నుంచి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మీయ తల్లి హెప్సి బాంటి గారు జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా తండ్రి నాయన
ప్రతి బలహీనత నుంచి విడుదల రావాలి ప్రభా తండ్రి నాయన. నీ సేవకు నాయన అనారోగ్యం అనేది అడ్డుగా ఉండకూడదు ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా నీ సేవ నాయన ప్రభా అనారోగ్యం ద్వారా ఆగిపోకూడదు ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా నిలబడి నాయన సే ప్రభా తండ్రి నీ యొక్క సేవలో ముందుకి ప్రభా ఇల్లుటకు ప్రభా కావాల్సిన శక్తిని ప్రభా మంచి ఆరోగ్యాన్ని ప్రభా తండ్రి నాయన హెప్సీ వాటికి మీరు ఇస్తున్న విధమును బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. సంపూర్ణమైన విడుదల దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క మెడిసిన్లో ప్రభా నీ యొక్క రక్త ప్రోక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. జార్జియాకి తోడుగా ఉండండి, వారి భవిష్యత్తులో తోడుగా ఉండండి. ముఖ్యంగా ఇవాంజలిస్టుల కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకొని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ఇవాంజలిస్టులను ఎన్నుకున్న మీరు నాయన ఇంకా వాక్యంలో ప్రభా తండ్రి నాయన వాక్య ధ్యానంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. వాక్యమును ధ్యానించుటకు కావాల్సిన జ్ఞానమును దయచేయండి ప్రభా తండ్రి. నేను నిలబడి వాక్యము ప్రభా చెప్పినప్పుడు అనేక మంది కుటుంబాలు అనేక మంది విశ్వాసుల్లో తండ్రి నాయన ప్రభా తండ్రి వారికి ఉపయోగకరంగా ఉండులాగా నీ యొక్క ఆత్మతో నింపి బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రార్థన జీవితంలో తోడుగా ఉండండి ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలే కానీ ప్రభా అవసరతలు అన్నింటినీ మీరు తీర్చమని వారి యొక్క ఉద్యోగాలు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా లీడర్స్ని బట్టి మీకు వందనాలు ప్రభా. యూత్ లీడర్స్ని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన యేసయ్య ప్రభా. ప్రార్థన వీరులను బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. వారియర్స్ని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన యేసయ్య ప్రభా. ముఖ్యంగా కోర్ టీంని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన యేసయ్య ప్రభా. అలాగే ప్రభా అరేంజ్మెంట్ చేస్తున్న వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. మీడియా టీంని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ జరగాలంటే ప్రభా వెనుకుండి చేస్తున్న ప్రతి ఒక్క అయ్యా ప్రభా విశ్వాసి ప్రార్థన జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండమని ఇప్పుడు చేసిన ప్రతి ప్రార్థన ఇచ్చిన జవాబును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నా తండ్రి ప్రియ కుమారుడని యేసునామములో అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ముఖ్యంగా ఇప్పటివరకు మనం ఎంత భారంతో ప్రార్థించాం. మన ప్రతి ప్రార్థనకి ఇస్తున్న జవాబును బట్టి దేవుడికి వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుకొని మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఒక పాట పాడి దేవుని స్తుతిద్దామండి. పాట సంఖ్య 13 13 ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే అన్న పాట పాడదాం. ఆరాధనా అధిక స్తోత్రము ఆరాధనా అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును. నా యేసుకే నేనర్పింతును. నా యేసుకే నా సమస్తము. నా యేసుకే నా సమస్తము. ఆరాధనా అధిక స్తోత్రము పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా. పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా. వేణులతో నీ పాడెదను. వేణులతో నీ పాడెదను. నీ పాపిని నన్ను చేకొనుమా. నీ పాపిని నన్ను చేకొనుమా. ఆరాధనా అధిక స్తోత్రము ఆరాధనా అధిక స్తోత్రము. కరుణధార
నన్ను తాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను. నా పాపమంతయు తొలగిపోయెను. నా జీవితం నీకే అంకితం. నా జీవితం నీకే అంకితం. ఆరాధన అధిక స్తోత్రము. ఆరాధన అధిక స్తోత్రము. నా యేసుకే నేనర్పింతును. నా యేసుకే నేనర్పింతును. నా యేసుకే నా సమస్తము. నా యేసుకే నా సమస్తము. ఇప్పటివరకు మనము అనేక ప్రార్థన అంశములు మనం ఆయన యొక్క పాద సన్నిధిలో మనం సమర్పించుకున్నాం. ప్రతి ప్రార్థనకి దేవుడిస్తున్న జవాబును బట్టి దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు, మన పరిస్థితి నుంచి విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, ఇంకా అనేక స్తుతి గీతములతో ఆయన ఆరాధించే ముఖ్యంగా ఈ సమయంలో మనము చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. ఆయన వాక్యము అందించడానికి మన మధ్య బ్రదర్ అనిరుద్ధ్ గారు ఉన్నారు. మనందరము సిద్ధపాటుతో ఆయన వాక్యం కొరకు కనిపెట్టుకుందాం. Praise the Lord, dear brothers and sisters. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రియ సహోదరులందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Today we are going to continue on the first chapter of Colossians and do from verse 9 to verse 12. ఈ రోజు మనము కొలసీలకు రాసినటువంటి పత్రికలో తర్వాతి వచనాలు, మొదటి అధ్యాయంలోని తర్వాతి వచనాలు అనగా 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనము ధ్యానం చేసుకొని పోతూ ఉన్నాం. Last week we saw how Paul told the church he thanked God for them. గడిచిన వారము మనము నేర్చుకున్నాం పౌలు ఏ విధంగా కొలసీలో ఉన్నటువంటి సంఘానికి మరి వారి కొరకు దేవునికి ఎలాగో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అనే విషయాన్ని ఆయన తెలియజేశాడు అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. How we meditated that we as believers need to develop the habit or the quality of noticing good things in other believers and giving thanks to God for it. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము కూడా మన సహ విశ్వాసుల కొరకు మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలలో మనము ఒకరి కొరకు ఒకరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం అనేది ప్రాముఖ్యమైనది అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. Just think about it. When Colossian church would have read this letter, they would have thought, oh, Apostle Paul gives thanks about us to God. It would have encouraged them to be more strong in faith, to more fervently love one another. చూడండి, మరి ఈ యొక్క ఉత్తరాన్ని కొలసీలో ఉన్నటువంటి సంఘపు విశ్వాసులు వారు చదువుతూ ఉన్నప్పుడు బహుశా వారు ఇలాగ అనుకుని ఉండవచ్చు, అపోస్తలుడైనటువంటి పౌలు మా కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అని వారు ఎప్పుడైతే ఈ యొక్క ఉత్తరంలో వారు చదివారో మరి ఆ విషయాన్ని వారు చదివినప్పుడు మరింతగా ఇతరులను ప్రేమించడంలో లేదా మరింతగా సహ విశ్వాసుల పట్ల దేవుని యొక్క ప్రేమను కనపరచట్లో వారు మరింతగా ఆ విషయంలో వారు ముందుకు వెళ్ళి ఉండవచ్చు. Paul told them, I always give thanks for you whenever I pray, because I have heard about you, your faith in Lord Jesus, how you depend upon him, how you look to him, and your love for one another. కాబట్టి వారు ఆ విషయాన్ని వారు చూసినప్పుడు పౌలు
ఆ యొక్క విషయాన్ని ప్రస్తావించినప్పుడు మీ కొరకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనే విషయాన్ని మరి ఆయన ప్రస్తావించినప్పుడు వారు మరి ఒకరి మీద ఒకరు మరి ఒకరి కొరకు ఒకరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారు ఇంకెంతగా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. And second thing we saw how Colossian church became such a loving church was because they had their mind set on the hope that is there for them in heaven. రెండవదిగా మనము నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే వారు ఈ విధంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించడంలో మరి యేసు ప్రభువు వారి అందరి విశ్వాసంలో వారి ఎదుగుటలో ఉన్నటువంటి రెండవ కారణము వారిలో ఉన్నటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ మరి ఎక్కడ ఉంది అంటే అది ఇహలోకంలో వారి యొక్క నిరీక్షణ లేదు, కానీ అది పర సంబంధమైనటువంటి నిరీక్షణగా అది ఉంది. They lived and died, and today we are living. Our lives are also one day going to be like Bible stories. వారు మరి ప్రస్తుతము వారు మరణించి ఉన్నారు. ఇప్పుడు మనము జీవిస్తున్నాము, మనము కూడా ఒకనొక దినమున మరణిస్తాం. కానీ మన యొక్క జీవితాలు కూడా మరి ఇలాగున మరి బైబిల్లో ఏ విధంగా అయితే సంఘ చరిత్రలో వారి యొక్క కథలు మనకు తెలియచేయబడుతున్నాయో అలాగే మన యొక్క జీవితాన్ని గురించి కూడా మరి దేవుడు ఇతరులకు తెలియచేస్తాడు. And because they set their mind on that day, that appointment, that prize giving day, they were able to live sacrificially, live for the Lord, because they were heavenly minded. చూడండి, వారు తమ యొక్క మనస్సులు పరమందు ఉంచారు, లేదా తమ యొక్క నిరీక్షణ అది దేవునిలో వారు ఉంచారు. కాబట్టి వారు ఆ దేవుడు తమకిచ్చేటువంటి బహుమానం కొరకు వారు ఎదురు చూస్తూ వచ్చారు, లేదా ఆ యొక్క దినము కొరకు దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆ యొక్క మరి ప్రతిఫలం కొరకు వారు ఎదురు చూస్తూ వచ్చారు. So the second thing we saw last Thursday was take time to think about heaven. Take time to think about that great appointment when Lord Jesus will hand you your prize. When Lord Jesus wants to say to you, well done, good and faithful servant. Think about that hope that you have. కాబట్టి రెండవదిగా మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే మరి మనము కూడా ఆ సమయాన్ని తీసుకోవాలి. దేని కొరకు మనము సమయాన్ని తీసుకోవాలంటే ఆ దినము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, ఆ దినము కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండడానికి దేవుడు మరి ఒకానొక దినమున మనతో బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని అనబోతూ ఉన్నాడు. మన కొరకు ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, మన కొరకు ఆయన ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. వీటి కొరకు మరి మన యొక్క మనసులను మనం సిద్ధపరచుకోవాలి. ఆ దినము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఆ యొక్క సమయాన్ని మనం తీసుకోవాలి. ఆ సమయాన్ని తీసుకుని దాని కొరకు మనము ఆలోచన చేయాలి, దాని కొరకు మనం ధ్యానం చేయాలనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. Now today we move ahead in verse 9. And in verse 9, Paul says that, for this reason, since the day we heard about you, we have not stopped praying for you. Sir, I'm reading from 9 to 12 because it is combined. Please. 9వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బ్రతిమాలుచున్నాము. So here you see Paul tells them that he prays for them also, and then he tells them the exact prayer what he prays for them. చూడండి, ఈ వచనాల్లో మనం చూసినప్పుడు కొలస్సీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసుల కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాను అనే విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. అంతే మాత్రమే కాకుండా ఎటువంటి ప్రార్థన వారి కొరకు చేస్తున్నాడు పౌలు అనే విషయాన్ని కూడా పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
So this is very beneficial for us to know how can I pray for someone whom I have not met personally, because Paul did not personally meet them. He has only heard about them. How should we pray? Or should we even pray? Will our prayers have any effect? చూడండి, ఇక్కడ ఈ యొక్క ప్రార్థన మనము తెలుసుకోవడం మనకు చాలా లాభదాయకమైనది. మనకు ఇది లాభాన్ని చేకూర్చేదిగా ఉంది. ఎందుకనంటే మరి ఇక్కడ పౌలు చేస్తున్నటువంటి యొక్క ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన ఆయన ఎవరి కొరకు చేస్తున్నాడు? ఆయన ఎప్పుడు కూడా కలుసుకోలేనటువంటి వారి కొరకు, తన జీవితంలో ఎప్పుడు కూడా వారిని కలుసుకోలేదు, అటువంటి వారి కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ప్రార్థన మరి మనము చేయడం వలన మనము కూడా మరి మనం ఎప్పుడు కలుసుకోలేనటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయటం వలన అది మనకు ఏదైనా ఆ ప్రార్థన వల్ల మనకి ఏదైనా లాభం చేకూరుతుందా, లేదా ఆ ప్రార్థన మనము చేయడం ద్వారా ఆ ప్రార్థన ఏదైనా ప్రభావమును అది చూపించగలుగుతుందా? It is like for us thinking, can I pray for believers in China or in Saudi Arabia? I know they are good believers, but what should I pray for them? I don't know them personally. I have not met them, but I know they are there. ఇది ఎలాంటిదంటే, ఉదాహరణకి చూడండి, మరి చైనాలో క్రైస్తవ విశ్వాసులు ఉన్నారని మనకు తెలుసు. అలాగే సౌదీ అరేబియాలో కూడా మరి క్రైస్తవ విశ్వాసులు ఉన్నారని మనకు తెలుసు. అయితే వారిని మనం ఎప్పుడు కలుసుకోలేదు. వారి కొరకు మనము ప్రార్థన చేయొచ్చా? చేస్తే ఆ యొక్క ప్రార్థన ఎలా ఉండాలి? ఏ అంశాలను బట్టి వారి కొరకు నేను ప్రార్థన చేయాలి అనే యొక్క ఉదాహరణ ద్వారా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. So since Paul prayed for them, we know that he believed that his prayers will help them. చూడండి, పౌలు వారి కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి పౌలుకు తెలుసు ఆ యొక్క ప్రార్థన ద్వారా వారికి ప్రతిఫలం కలుగుతుంది, లేదా ఆ యొక్క ప్రార్థన ఆ కొలసీలో ఉన్నటువంటి సంఘపు విశ్వాసులకు అది మేలు చేకూర్చేదిగా ఉంది అని పౌలు ఖచ్చితంగా నమ్మాడు కాబట్టి ఈ యొక్క ప్రార్థన చేశాడు. So sitting with chains in his hands in house arrest with guards, he is impacting people miles away. చూడండి, ఆయన మరి పౌలు తన గృహంలో ఉన్నాడు, సంకెళ్ల చేత బంధించబడి ఉన్నాడు, చేతులకు సంకెళ్లు వేయబడి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి కొన్ని మైళ్ళ లేదా కొంత అతనికి మరి ఎంత మాత్రము కూడా మరి భౌతికంగా కనబడినటువంటి విశ్వాసులు, లేదా తనకు ఎంతో మైళ్ళ దూరంలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ యొక్క బంధకాలలో ఉండి కూడా. And if you read verse 9, he didn't just pray once. He says, I don't stop praying for you. And in chapter 2, verse 1, he says that I want you to know how I'm struggling for you and those at Laodicea whom I have not met. చూడండి, ఈ యొక్క 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలను మనం చూసినప్పుడు పౌలు మరి కేవలము వారి కొరకు ఒకసారి ప్రార్థించినట్టుగా ఇక్కడ మనకు చెప్పడం లేదు, కానీ వారి కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసినప్పుడు లవొదికీలో ఉన్న వారి కొరకు కూడా అతడు పోరాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఆ యొక్క మాటను పౌలు ఖచ్చితంగా అక్కడ ప్రస్తావించాడు. తాను ఎవరినైతే కలుసుకోలేదో వారి కొరకు పౌలు ప్రార్థనలో ప్రయాసపడుతున్నాడు, ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. Now someone may say that, okay, why Paul is praying again and again the same thing for them as he told in verse 9, that again and again I'm not stopping to pray this thing for you. Why again and again the same? చూడండి, మరి 9వ వచనం నుంచి మొదటి అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థన ఏదైతే ఉందో ఆ యొక్క ప్రార్థన ఎందుకని పౌలు మానటం లేదు? ఎందుకొరకు అదే ప్రార్థనను వారి కొరకు మరి పదే అదే ప్రార్థనను ఆయన చేస్తూ వస్తూ ఉన్నాడు. We know this prayer is in God's will, and that is why it is written. When Paul prayed this prayer, this was in God's will. God answered it. So why to pray again and again? చూడండి, ఈ యొక్క ప్రార్థన దేవుని యొక్క చిత్తంలో ఉంది. అందుకే మరి యొక్క ప్రార్థన గురించి పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియచేయబడుతుంది. మరి దేవుని చిత్తమైనటువంటి యొక్క ప్రార్థన ఏదైతే ఉందో ఈ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు కూడా ఇచ్చాడు. అయితే మరి ఎందుకని ఈ యొక్క
అంశాల కొరకు పౌలు మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని ఈ అంశాల కొరకు పదే దేవుని దగ్గర మరి పోరాడుతూ ఉన్నాడు ప్రార్థనలో. So it is like you would have seen, right? Some elderly people take calcium tablets. ఇది ఎలాంటిదంటే మరి మన యొక్క గృహాల్లో మనం చూస్తాం కదా, పెద్ద వయసు పైబడినటువంటి వారు కాల్షియం మాత్రలు వారు తీసుకుంటూ ఉంటారు. How do they take? They don't take, they take every day. That each tablet doesn't work, but they again take it, and it again releases its energy for calcium or whatever energy for that day. చూడండి, ఆ యొక్క మాత్ర అనేది అది ప్రతిరోజు కూడా ఒకేలాగా పనిచేస్తుంది. కానీ ఆ యొక్క మాత్ర ఒకసారి తీసుకుంటే సరిపోతుందా? లేదు, ప్రతిరోజు కూడా ఆ యొక్క మాత్ర తీసుకోవాలి. ఎందుకంటే ఏ రోజు తీసుకునేటువంటి మాత్ర ఆ రోజు ఆ రోజుకు కావలసినటువంటి మరి ఆ శరీరానికి కావాల్సినటువంటి శక్తిని, లేదా ఆ రోజుకు వారి శరీరానికి కావాల్సినటువంటి కాల్షియంను అది అందిస్తుంది. కాబట్టి ఆ యొక్క కాల్షియం మాత్ర మరి ప్రతిరోజు వారు తీసుకోవాల్సిన వారుగా ఉన్నారు. And if after 12 months they fall down, their bones won't break, because the strength has been coming every time and it is getting deposited, building their bones stronger and stronger. కాబట్టి కొంతకాలం తర్వాత, బహుశా ఒక 12 నెలల తర్వాత వారు గనక ఒకవేళ కింద పడిపోయేటువంటి మరి సందర్భం వచ్చినప్పుడు వారు గనక పడిపోతే ఆ యొక్క మాత్రలు వారు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ మాత్ర వారి యొక్క ఎముకలకు కావలసినటువంటి బలాన్ని, లేదా వారి యొక్క ఎముకలకు కావలసినటువంటి ఆ యొక్క కాల్షియంను అది మరి అందిస్తూ ఉంది. కాబట్టి వారి ఎముకలు దృఢపరచబడి, వారి ఎముకలు బలపరచబడి, ఆ యొక్క ఎముకలు విరిగిపోయేటువంటి అవకాశము ఎంత మాత్రం కూడా ఉండదు. So Paul says, I don't stop praying for you that God may fill you with the knowledge of his will. Every time I pray, you are filled. You are getting filled and filled and filled. కాబట్టి పౌలు కూడా వారి కొరకు చేసేది ఇదే. వారి కొరకు మరి ప్రార్థన చేయడము పౌలు మానలేదు. ఎందుకొరకు ఆ యొక్క ప్రార్థన మానలేదంటే, ఆయన ప్రార్థన చేస్తున్న కొలది మరి ఆ యొక్క విశ్వాసులు వారు దేవుని యొక్క కృప చేత, లేదా దేవుని యొక్క శక్తి చేత వారు నింపబడుతూ ఉన్నారు. కాబట్టి వారు ఆ విధంగా నింపబడుతూ ఉండాలనే మరి పౌలు తన యొక్క ప్రార్థన చేయడము ఆయన ఎంత మాత్రము కూడా ఆయన మానలేదు. And why Paul did again and again? Because he was very sure God is doing it. God is releasing them and filling them with the knowledge of his will. Because he was so confident that the Lord wants them to fill, he continued to ask and they were getting filled. కాబట్టి పౌలుకు తెలుసు తాను చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. తాను చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు ఆ యొక్క కొలసిలో ఉన్నటువంటి విశ్వాసులను తన యొక్క జ్ఞానము చేత ఆయన నింపుతూ ఉన్నాడు. కాబట్టి పౌలు అది ఆగకూడదు. దేవుడు తన కృప చేత, తన జ్ఞానం చేత తన విశ్వాసులను నింపడము అది నిలిచిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో పౌలు మరలా అదే ప్రార్థనను ఆ కొలసిలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. See, through prayer only the work of the Spirit is released. కాబట్టి ప్రార్థన ద్వారా మాత్రమే ఆత్మ యొక్క కార్యాలు, లేదా ఆత్మ యొక్క మరి పనులు అనేవి, లేదా ఆత్మ యొక్క శక్తి అనేది మన యొక్క జీవితాల్లోనికి విడుదల చేయబడుతుంది. Even though God has promised it, still the work for that promise starts when someone prays or asks. కాబట్టి దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ యొక్క వాగ్దానాలు ఎప్పుడు అవి నెరవేర్చబడతాయి, లేకపోతే ఎప్పుడు మనం పొందుకోగలుగుతామంటే ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. I'll show you an example from New Testament, and it is the new covenant that we remember whenever we take part in the body and blood of Lord Jesus. New covenant is the New Testament promises that Lord has made with his people, saying, I will do this. చూడండి, ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను నూతన నిబంధనలో నుంచి. ఆ నూతన నిబంధనలో మరి మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే, మనము ప్రభు యొక్క బలలో మనము పాలు పంచుకునే ముందు ఆ యొక్క వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ వాగ్దానంలో మరి దేవుడు మీ కొరకు నేను ఇది చేస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు మనకు. Now see this, it is in Hebrews chapter 8 verse 10 to 12. So let us read those promises where God says, I will do this thing because of the blood my son Jesus has shed. చూడండి, 8వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ యొక్క వాగ్దానాలు మనకు మరి అక్కడ కనిపిస్తాయి. ఈ యొక్క వాగ్దానాలు దేవుడు ఎందుకు మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తున్నాడు అంటే,
మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము మన కొరకు చిందించబడడాన్ని బట్టి. And verse 10, Hebrews 8:10, this is the covenant I will establish with the people of Israel after that time, declares the Lord. So now we are the people of Israel, children of Abraham. I will put my laws in their minds and write them on their hearts. I will be their God, they will be my people. No longer will they teach their neighbor, saying, know the Lord, because they will all know me, from the least to the greatest. For I will forgive their wickedness and will remember their sins no more. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఇక్కడ మరి ఇశ్రాయేలు గురించి, మరి ఇశ్రాయేలీల గురించి మాత్రమే చెప్పబడటం లేదు, కానీ అబ్రహాము సంతానం అనగా మనము కూడా విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానం అయినాం కాబట్టి మనకు కూడా ఈ యొక్క మరి విధులు అనేవి వర్తిస్తాయి. 11వ వచనం, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. There are no more clear promises where Lord says, I will do this for all my children like this. This is the blood covenant he has made with believers. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా మరి విశ్వాసమైనటువంటి వారి కొరకు దేవుడు ఏమి చేస్తాడు అనే విషయము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా దేవుడు మన జీవితాల్లో నెరవేర్చేటువంటి ప్రతి వాగ్దానము కూడా ఇందులో మనకు తెలియచేయబడుతుంది. See verse 12. Verse 12, the Lord says, I will forgive their wickedness and will remember their sins no more. But tell me, does God forgive our sins and doesn't remember without our asking? We ask, because 1 John 1:9 says, if we confess our sins, if we ask forgiveness, then God says, I will show mercy. So it is the work of forgiveness, the work of forgetting starts by asking. The promise is fulfilled when we ask. చూడండి, 12వ వచనం మనం ఇక్కడ చూసినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుడు మన యొక్క పాపములను క్షమిస్తాను, మీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోను అని ఆయన చెప్తూ ఉన్నాడు. అనగా మరి మనము అడగకుండా ఇది మన యొక్క జీవితాల్లో నెరవేరుతుందా? ఎంత మాత్రం నెరవేరదు. ఎందుకంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువు శిష్యుడైనటువంటి యోహాను అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపముల నుంచి ఆయన మనను క్షమించి మనను పవిత్రులుగా మారుస్తారు అని అక్కడ మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి మనము దేవుడిని అడగకుండా దేవుడు మన పాపములను క్షమించడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం ఎప్పుడు మన జీవితాల్లో నెరవేరుతుందంటే మనము దేవునిని క్షమాపణ వేడుకున్నప్పుడు, దేవునిని మనం అడిగినప్పుడు దేవుడు ఆయన మనలను క్షమిస్తాడు. So Paul knew how much God loved this church, how much God wants them to be full of his knowledge. That is why he prayed. He thought God wants to do this, so I will ask on their behalf that the Lord may fill them with the knowledge of his will. And again I will ask them. చూడండి, పౌలుకు ఈ విషయం తెలుసు. మరి దేవుడు తన ప్రజలను తన యొక్క జ్ఞానముతో ఆయన నింపాలనుకుంటున్నాడు, తన యొక్క ఆత్మ జ్ఞానము చేత వారిని నింపాలనుకుంటున్నాడు అనే విషయము పౌలుకు తెలుసు. కాబట్టి దేవుడు అది చేయాలనుకుంటున్నాడు. కాబట్టి పౌలు మరి ఆ యొక్క ప్రార్థన చేయడము ఆయన ఆపటం లేదు. ఆ యొక్క ప్రార్థన ఆయన చేస్తూనే ఉన్నాడు కొలసినటువంటి విశ్వాసుల కొరకు. ఎందుకంటే దేవుడు అలాగూ చేయడము మరి దేవుని చిత్తమని పౌలుకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి Lord Jesus told us in Luke 11:11-13, giving example of human father and our heavenly father, he said that which of you human fathers, if your son asks for a fish, will give him a snake instead, or if he asks for an egg, will give him a scorpion? And in 13 he says, if you then, being evil, know how to give good gifts to your children, how much more your Father in heaven will give his Holy Spirit to those who ask him. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు ఇలా ఉంటాయి.
మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. So when Paul saw God is working in Colossian church, then he said the very fact, that is why he said, for this reason, verse 9, for this reason we never stop praying for you, because we see God is working, God chose you, and we know God wants to work more. That's why we pray more for you. We thank God more for you and we pray more for you. కాబట్టి పౌలు మరి ఎప్పుడైతే దేవుడు మరి కొలసిలో ఉన్నటువంటి సంఘపు విశ్వాసుల్లో ఆయన కార్యము జరిగిస్తున్నాడు, తన యొక్క పనిని జరిగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పౌలు గుర్తించాడో లేదా ఆ సంగతి విన్నాడో, మరి 9వ వచనం మనం చూసినప్పుడు, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక అనేటువంటి మాట వారికి చెప్తాడు. వారి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానటం లేదు. ఆ కొలసినటువంటి సంఘపు విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం మానటం లేదు. ఎందుకంటే దేవుడు వారిలో పని చేస్తున్నాడు. ఆ పని మరింత ఎక్కువగా దేవుడు చేయాలి, మరింత ఎక్కువగా దేవుడు వారిలో పనిచేసి తన యొక్క జ్ఞానముతో ఆ సంఘ విశ్వాసాలను నింపాలి అని వారి కొరకు పౌలు ప్రార్థన చేయడము మానలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మానలేదు దేవునికి. Now let us look at the prayer Paul prayed. And it is important to look at that prayer because since it is written in God's word, it means this prayer is in God's will. ఇప్పుడు ఆ యొక్క ప్రార్థన ఏమిటి అనే దాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. ఎందుకని ప్రాముఖ్యమైనదంటే ఇది మన కొరకు బైబిల్లో పొందుపరచబడి ఉంది. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క ప్రార్థన మరి మనము ఈ యొక్క ప్రార్థనను మనం కూడా చేయవలసిన వారమై ఉన్నాం. Every time we pray this, the essence of this prayer for someone, we can be 100% sure. Before our prayer and after our prayer, there is a change. చూడండి, ఈ యొక్క ప్రార్థనను లేదా ఈ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలను మనం తీసుకొని ఈ యొక్క ప్రార్థనను ఈ యొక్క ఎవరి కొరకైనా మనము ప్రార్థన చేసినప్పుడు మనము 100% ఖచ్చితంగా మరి ఆ యొక్క ప్రార్థన చేయక మునుపు ఈ యొక్క ప్రార్థన చేసిన తర్వాత ఎవరి కొరకైతే మనము ప్రార్థన చేశామో వారిలో మరి మార్పు అనేది జరగడము మనము ఖచ్చితంగా చూస్తాం. Because like John said, 1 John 5:14, that there is a confidence we have in approaching God. What is the confidence? That if we ask anything, we know that is according to his will. We know that he hears us. And we know that if he has heard us, we have those things which we ask for. చూడండి, ఎందుకని మరి ఇది ఇంత ఖచ్చితంగా మనం నమ్మగలుగుతామంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు అక్కడ యోహాను అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ఏదైతే అడుగుతామో దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో ఆ యొక్క ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబును ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ యొక్క ధైర్యము మనము కలిగి యొక్క ప్రార్థన మనం చేయవలసిన వారమైనా. So if you have to pray for believers in North India, China, or anywhere, right, you know good believers are there, you pray these prayers, they are 100% guaranteed to be answered. చూడండి, మరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వారికి ఉన్న విశ్వాసుల కొరకు లేదా చైనాలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు లేదా మరొక దేశంలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు వారు మంచి విశ్వాసులని మనము నమ్మి వారి కొరకు యొక్క ప్రార్థన చేసినట్లయితే మనము ఖచ్చితంగా ఈ యొక్క ప్రార్థనకు జవాబు ఉంది అని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. One more thing, if you look at the prayers of New Testament and Paul, they are always positive prayers. Positive prayers, they are imparting something good. Even though Paul knew there are some problems in the church at Colossus, we will read, but his prayers are positive, that the Lord may fill them with more knowledge, the Lord may give them wisdom. So pray positive prayers like they are there in New Testament. మరొక విషయాన్ని మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ పౌలు చేసినటువంటి ప్రార్థనలు లేదా నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా ఇవి సానుకూలమైనటువంటి ప్రార్థనలు లేదా ప్రతిఫలమును
ప్రతిఫలము తీసుకుని వచ్చేటువంటి ప్రార్థనలు. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థనలు మనం గమనించినప్పుడు ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా విశ్వాసులకు లాభాన్ని చేకూర్చేవిగా, లేదా విశ్వాసుల యొక్క జీవితాల్లో వారు దేవుని యొక్క సహాయాన్ని పొందుకునేలాగా, దేవుని యొక్క ఆత్మ జ్ఞానం చేత వారు నిండుకునేలాగా, లేదా దేవుని యొక్క కృప చేత వారు నడిపించబడేలాగా, ఇలాంటి విధంగా అవి మరి ఉంటాయి తప్ప మరొక విధంగా ఉండవు. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా సానుకూలమైనటువంటి ప్రార్థనలు. కాబట్టి ఇటువంటి ప్రార్థనా శైలిని మనము అలవర్చుకోవాలి. Don't pray for removal of bad. Pray for impartation of good. Pray that Lord, instead of saying, Lord, help them not to be foolish, not to behave like that. Instead of this kind of prayer, pray that Lord, release wisdom in their life. Fill them with your love. Pray positive prayers like Paul prayed for the churches. చూడండి, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వారిలో ఉండేటువంటి లోపాలు మరి తొలగించి ప్రభువా అని ప్రార్థన చేయడం కాకుండా, లేదా వారు ఆ విధంగా ప్రవర్తించుకున్నట్లు వారిలో ఉన్నటువంటి కోపాన్ని తొలగించే ప్రభువా, వారిలో ఉన్నటువంటి చెడుగును తొలగించే ప్రభువా అని ప్రార్థించడానికి బదులుగా వారిలో దేవుని యొక్క శక్తి వారు నిండుకునేలాగా మనం ప్రార్థన చేయాలి. అనగా మరి ప్రభువా, వారికి తగిన జ్ఞానమును నీవు అనుగ్రహించు, లేదా వారి మరింతగా మంచిగా నడుచుకునేటువంటి స్వభావాన్ని వారిలో పెంపొందించు అని మరి పౌలు ఎలాగైతే వారు దేవుని యొక్క ఆత్మజ్ఞానం చేత వారు నిండుకోవాలని ప్రార్థన చేశాడు, ఇటువంటి నింపుదల కొరకైనటువంటి ప్రార్థనలు, లేదా దేవుని యొక్క జ్ఞానము కొరకైనటువంటి ప్రార్థనలు, దేవుని యొక్క నడిపింపు కొరకైనటువంటి ప్రార్థనలు మనం చేయవలసిన వారమై ఉన్నాం. See, whenever you are praying for anyone, you are coming before your Father, and your Father is what? He is love, full of love. So praying positive prayers keeps our heart right, because we are coming before love. చూడండి, మనము ప్రార్థన చేసేప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాము? మన తండ్రి దగ్గరకు వస్తున్నాం. ఎవరు ఆ తండ్రి అంటే ప్రేమ స్వరూపి అయినటువంటి తండ్రి. ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి తండ్రి దగ్గరికి వచ్చి మరి మనము వారిలో ఎవరి కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో వారి కొరకు సానుకూలమైనటువంటి ప్రార్థనలు మనం చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన మొట్టమొదటిగా మన హృదయాలను దేవుని ఎదుట అది సరైనదిగా చేస్తుంది. Now let's quickly take a look at this prayer. So this prayer has just one request with two purpose and four results. చూడండి, ఇప్పుడు ఈ యొక్క ప్రార్థన మనం చూద్దాము. ఈ యొక్క ప్రార్థనలో ఒక ప్రార్థన అంశాన్ని మనం చూస్తాము. దానికి రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఆ యొక్క ప్రార్థనకు 4 మరి ప్రతిఫలాలు ఇక్కడ ఉన్నాయి. What is the request? He says, I don't stop praying for you that you may be filled with the knowledge of God's will. Just this prayer, filled with the knowledge of God's will. ఏంటి ఆ విన్నపము అంటే, ఈ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ప్రార్థన అంశము లేదా ప్రార్థన విన్నపము ఏంటంటే, మరి మనం చూసినప్పుడు మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైనటువంటి వివేకమును గలవారును అవునట్లు, లేదా మరి ఆ యొక్క ఆత్మ జ్ఞానములో వారు సంపూర్ణులు అవ్వడానికి, లేదా వారు పూర్తిగా నింపబడడానికి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. Now, why he's saying filled? You see, when somebody is filled with fear, what happens? They act in fearful way. If somebody is filled with anger, they will act in harsh ways. If somebody is filled with kindness, they will act in generous way. So when a person is full of God's will, knowledge of God's will, with all spiritual wisdom and understanding, he will walk in God's will. ఎందుకని మరి ఇక్కడ వారు జ్ఞానం చేత, దేవుని యొక్క జ్ఞానం చేత వారు నింపబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే, చూడండి, ఎవరైతే దేని చేత అయితే నింపబడి ఉంటారో ఆ నింపబడిన దాని ప్రకారంగా వారు నడుచుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి మరి భయము చేత అతను నింపబడి ఉన్నప్పుడు అతడు భయంగా మరి అతడు నడుచుకుంటాడు. అలాగే ఒక వ్యక్తి మరి కోపంతో నిండుకుని ఉన్నప్పుడు అతడు చాలా మరి కోపదారిగా లేకపోతే కఠినంగా అతడు వ్యవహరిస్తాడు. అలాగే ఒక వ్యక్తి మరి ప్రేమ చేత నింపబడినప్పుడు ఆ వ్యక్తి చాలా దయ కలిగి అతడు ప్రవర్తిస్తాడు. అలాగే మరి ఇక్కడ ఏ విశ్వాసుల కొరకైతే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, వారు దేవుని జ్ఞానము చేత సంపూర్ణులు అవ్వడానికి, లేదా దేవుని జ్ఞానం చేత వారు పరిపూర్ణంగా నింపబడడానికి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని వారు దేవుని జ్ఞానం చేత నింపబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఎప్పుడైతే వారు దేవుని జ్ఞానం చేత వారు నింపబడతారో వారు ఎలా నడుచుకుంటారు? దేవుని యొక్క జ్ఞానము చేత వారు తమ యొక్క జీవితాల్లో వారు నడుచుకునే వారుగా ఉంటారు. So having said that request in verse 9, that you may be filled with the knowledge of his will through all wisdom and understanding,
he says that not two purposes are there in verse 10 in English, that you may live a life worthy of the Lord first and may please him in every way. చూడండి, ఎప్పుడైతే వారు దేవుని యొక్క ఆత్మ జ్ఞానము చేత సంపూర్ణంగా నింపబడతారో అక్కడ రెండు విషయాలు పౌలు తెలియజేస్తున్నాడు. అవేంటంటే, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యములో సఫలులగుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు వారు జీవిస్తారు. So first thing, he says living life worthy of the Lord. Someone may say we are never worthy, we are always unworthy. That is right. So what does it mean that you may live life worthy of the Lord? కాబట్టి ఇక్కడ మరి మనం చూసినప్పుడు చాలా వరకు కూడా మరి విశ్వాసులు ఎలా చెప్తారు, మేము దీని కొరకు ఎంత మాత్రం కూడా అర్హులము కాదు. కాబట్టి అర్హులము కానటువంటి మనము ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడతామో మనం అర్హులముగా జీవించగలుగుతాం. దేవునికి మరి దేవుని విషయమై మనము అర్హులముగా మనము జీవించగలుగుతాం. Now I'll give you an example. In 1 Kings chapter 9, there is a story written about Solomon and Hiram. Hiram was the king of Tyre, and he was a friend of David, and later on he helped a lot Solomon in building the Lord's temple and also in building his own palace. చూడండి, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో మరి సమూయేలు రాజును మనం చూస్తాం. సమూయేలు రాజుతో పాటు అక్కడ హీరాము అనేటువంటి వ్యక్తిని కూడా మనం చూస్తాం. ఎవరు ఈ హీరామ్ అంటే, దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి సొలొమోనుకు సహాయపడినటువంటి వ్యక్తి. మరి ఈ హీరాము దావీదుకు ఎంతో మంచి స్నేహితుడు. Now after all the construction was done, Solomon gave him a gift. And what is the gift? He gave him 20 cities in the land of Galilee. చూడండి, ఆ యొక్క ఆలయ నిర్మాణము పూర్తి అయిన తర్వాత, దేవుని యొక్క మందిరము అది పూర్తిగా నిర్మించబడిన తర్వాత సొలొమోను హీరాముకి ఒక కానుక ఇస్తాడు, లేదా ఒక బహుమతి ఇస్తాడు. ఏమిటి ఆ బహుమతి అంటే, మరి తనకు ఒక 20 పట్టణాలను అతడు బహుమానంగా ఇస్తాడు. Now 20 houses itself is a big gift, but Solomon gave 20 cities. చూడండి, 20 గృహాలు బహుమానంగా ఇవ్వడం అనేది చాలా పెద్ద బహుమతి. అయితే ఇక్కడ 20 గృహాలు కాదు కానీ 20 పట్టణాలే మరి ఆ యొక్క హీరాముకు బహుమతిగా సొలొమోను ఇచ్చేశాడు. ఇది ఇంకా చాలా పెద్ద బహుమతి. Hiram got this news. He went and saw the cities and he was very, very disappointed. And he said, what is this? I mean, and he named those cities as Kabul, which means that is good for nothing. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క పట్టణాలను మరి హీరాము చూశాడో ఆ పట్టణాలను బట్టి అతడు చాలా మరి నిరాశ చెందాడు. ఎందుకంటే అవి ఎంత మాత్రం కూడా అతని దృష్టిలో మరి ప్రయోజనమైనవిగా లేవు. కాబట్టి ఆ పట్టణాలను చూసి అతడు కాబూల్ అన్నాడు. అనగా ఇవి నిష్ప్రయోజనకరమైనవి అని అర్థం. Why? Because Solomon, it is not worthy for Solomon. Solomon was so rich. For him, that gift is not worth. It's not any worth for Solomon. It's like some useless cities he took and gave to Hiram. ఎందుకని మరి హీరాము మరి ఆ విధంగా అన్నాడంటే, మరి సొలొమోనుకు ఆ యొక్క పట్టణాలు ఎంత మాత్రం కూడా ఉపయోగకరమైనవిగా లేవు. సొలొమోనుకి అవి లాభాన్ని చేకూర్చేవిగా లేవు కాబట్టి, ఎంత మాత్రం విలువ లేనట్టుగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క విలువ లేనటువంటి వాటిని తీసుకొని హీరాముకి ఇచ్చేశాడు. కాబట్టి ఆ హీరాము ఇవి నిష్ప్రయోజనమైనటువంటి పట్టణాలు అని చెప్పాడు. Now, if some small time king would have given 20 cities, Hiram would have been happy. It's not the number of cities, but it is who gave it. ఒకవేళ అదే 20 పట్టణాలు కనుక ఏదైనా ఒక చిన్న రాజు ఆ హీరాముకి ఇచ్చినట్లయితే ఆ హీరాము ఎంతో సంతోషించేటువంటి వాడు. ఎందుకంటే ఒక మామూలు రాజు 20 పట్టణాలు నాకు కానుగిచ్చినంటే అది చాలా గొప్ప విషయం అని హీరాము భావించేవాడు. కానీ సొలొమోను వంటి మహా గొప్ప రాజు, ఎందుకంటే అతడు చాలా సంపన్నమైనటువంటి రాజు, ఆ యొక్క 20 పట్టణాలు ఇవ్వడము హీరాముకి చాలా తక్కువగా అనిపించింది. అది విలువలేనిదిగా అనిపించింది. So when Paul prayed that the Colossians may live life worthy of the Lord, it means because we belong to Lord who has all authority in heaven and on earth, we live life. Living worthily means we live knowing that. కాబట్టి పౌలు వారి కొరకు మరి కొలిసినటువంటి సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క విషయాన్ని వారికి తెలియజేశాడు. ఎందుకంటే మనము జీవించేటువంటి జీవితము
అది దేవుని దృష్టికి విలువైనటువంటి జీవితంగా మనం జీవించాలి అని మరి పౌలు కొలిసినటువంటి విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. How will that happen? When they will be filled with the knowledge of his will. కాబట్టి ఎప్పుడు అది జరుగుతుంది, ఎప్పుడు మనము దేవుని దృష్టికి విలువైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతామంటే దేవుని యొక్క జ్ఞానము చేత మనం సంపూర్ణంగా నింపబడినప్పుడు. And second thing, what will happen? They will please him in all their ways. రెండవదిగా ఏం జరుగుతుందంటే ప్రతి విషయంలో కూడా మరి మనము లేదా ఆ యొక్క విశ్వాసులు కొలిసినటువంటి విశ్వాసులు దేవునికి ప్రీతికరమైనటువంటి లేదా దేవుని సంతోషపరిచేటువంటి జీవితాన్ని వారు జీవించగలుగుతారు. In one sense, God always loves us because we are his children. But when we talk about pleasing him, it means that we do something like our children do that brings pleasure to our heart. ఒక విధంగా చూసినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనం అందరము కూడా ఆయన యొక్క పిల్లలము కనుక. కానీ ఆయనను సంతోష పెట్టాలి అంటే మనము ఆయన కొరకు ఏదైనా చేయాలి. చూడండి, మన పిల్లలు ఏదైనా మన హృదయానికి సంతోషం కలిగించేది చేసినప్పుడు మనం వారి పట్ల ఎంతగానో సంతోషిస్తాం కదా. And then he goes on to say the four results, how this life looks like, which is pleasing to God, which is worthy of the Lord. చూడండి, ఈ యొక్క జీవితము దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడినటువంటి ఈ యొక్క జీవితము మరి దేవుని దృష్టికి విలువైనది, అలాగే దేవుణ్ణి సంతోష పెట్టేట్టుగా ఉండేటువంటి ఈ యొక్క జీవితము ద్వారా పొందుకునేటువంటి 4 ప్రతిఫలాలు లేదా 4 విషయాలను పౌలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. It is from verse 10 to 12. He says the first thing is you may bear fruit. And in the book of Galatians we saw what is the fruit? Fruit is the love. That you walk in God's love. మొట్టమొదటిగా ఆ యొక్క 4 అంశాల్లో మొట్టమొదటి అంశం ఏంటంటే మనము ప్రతి సత్కార్యంలో కూడా మరి సఫలులగుతాం. అనగా మరి మనము ఆత్మ ఫలాలను ఫలించే వారంగా మనం ఉంటాం. ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. And this is the fruit of love is good works done to others. They are seen that God is pleased, and God is pleased with those, and they show that we are walking worthily. Lord Jesus lived a life by doing good. కాబట్టి ఈ యొక్క ఆత్మ ఫలాలు మనం ఎప్పుడు లేదా ప్రేమ అనేటువంటి ఫలాన్ని మనం ఎప్పుడు ఫలించగలుగుతామంటే దేవుని యొక్క దృష్టికి మనం విలువైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు, దేవుని యొక్క దృష్టికి మనము దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మనము ఈ విధంగా మరి ఆత్మ ఫలాలు మనము ఫలించగలుగుతాం. ప్రేమ అనేటువంటి ఫలము మనము ఫలించగలిగి మరి దేవునికి ఇతరులకు మంచి చేసే వారంగా ఉంటాం. యేసు ప్రభువు వారు కూడా మరి ఆయన యొక్క జీవిత కాలంలో మరి ఇతరులకు ఆయన మేలు చేస్తూ ఆయన జీవించారు. Second is growing in the knowledge of God, that we grow in knowing God, we grow in praying, we grow in worshiping, we grow in praising. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని విషయమైన జ్ఞానమందు మనము అభివృద్ధి పొందుతాం. అనగా దేవుణ్ణి ఆరాధించుట్లో మనం అభివృద్ధి పొందుతాం, దేవునికి ఇచ్చుట్లో మనం అభివృద్ధి పొందుతాము, ఇతరులను ప్రేమించుట్లో మనం అభివృద్ధి పొందుతాం. And third, he talks about having endurance and patience in tough times. So in tough times we stay strong and the Lord gives us victory. మూడవదిగా మనం చూసినప్పుడు మరి సహనముతో మరి ఆనందంతో దీర్ఘశాంతంతో మనం నడుచుకుంటాం. కాబట్టి కష్టాలు మనకు ఎదురైనప్పుడు, బాధలు మనకు ఎదురైనప్పుడు, కఠిన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము ఓర్పు దీర్ఘశాంతంతో మనము నడుచుకునేటువంటి ఆ యొక్క మరి నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. And lastly, in verse 12, he says, we always give thanks to the Lord because he qualified us, he chose us, he forgave us. 4వదిగా మనం చూసినప్పుడు మనము ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనల్ని క్షమించాడు, ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటాం. So pray this prayer continually. You heard this message. Pray this prayer now continually for yourself and for others. That Lord, fill me or fill them with the knowledge of your will. కాబట్టి ఈ యొక్క వర్తమానాన్ని మీరు వింటున్నారు కాబట్టి ఈ యొక్క ప్రార్థనను మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి, లేదా ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను నీ యొక్క జ్ఞానంతో నింపు, లేదా ఫలానా వారిని నీ యొక్క మరి ఆత్మ జ్ఞానంతో నింపు ప్రభువా అని వారి కొరకు లేదా మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. And every time you pray, believe that you receive, because this is a prayer that's 100% answered. ప్రతి సమయంలో మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఖచ్చితంగా నమ్మండి. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థనకు
ఖచ్చితంగా 100% దేవుడు జవాబిస్తాడు. How Paul became a blessing by having his hands in chains. చూడండి ఎలాగున పౌలు మరి ఆయన చేతులకు మరి సంఖ్యలు వేయబడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాడు. He told those people that I do not stop to pray for you. And as he prayed, the Spirit of the Lord far away worked in that church. ఎప్పుడైతే మరి ఆయన మరి ఈ యొక్క ప్రార్థన చేయడాన్ని మానకుండా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడో మరి ఆత్మ దేవుడు మరి ఎంతో దూరంగా ఉన్నటువంటి ఈ యొక్క కొలసీ సంఘంలో అతడు మరి ఆత్మ దేవుడు కార్యములు జరిగించడం ప్రారంభించారు. So remember these words and pray these words. Just because you pray one time doesn't mean that you need to pray again. You have to keep praying this prayer and Lord will keep filling you with the knowledge of His will. కాబట్టి ఈ యొక్క మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క మాటలు మీరు గుర్తుంచుకోనండి. ఈ యొక్క మాటలను మీ యొక్క ప్రార్థనలో మీరు ప్రార్థన చేయండి. ఒకసారి ప్రార్థించి మీరు వదిలివేయకండి, కానీ ఈ యొక్క ప్రార్థనను మీరు మరి కొనసాగిస్తూ ఉండండి. ఈ యొక్క ప్రార్థన మీరు మానక చేస్తూ ఉండండి. ఆత్మదేవుడు మరి మీ యొక్క జీవితాల్లో ఎవరి కొరకైతే మీరు ప్రార్థన చేస్తారు వారి జీవితాల్లో కూడా తన కార్యాన్ని ఆయన జరిగిస్తారు. Being filled with the knowledge of His will means the way we see people, the way we see circumstances, the way we prioritize will be almost like how the Lord does it. కాబట్టి దేవుని యొక్క ఆత్మ జ్ఞానం చేత నింపబడటము అనగా మరి ఇతరులను మనం చూసేటువంటి విధానము లేదా మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను మనం చూసేటువంటి విధానము మరి వాటి యొక్క ప్రాధాన్యతలు అనేవి పూర్తిగా మారిపోతాయి. So let us pray. ప్రార్థన చేసుకుందాం. Our Father, we ask you now that you may fill all of us with the knowledge of your will, with all spiritual wisdom and understanding, that we may walk worthy of the name that we belong to, and we may live lives that are fully pleasing you. Our lives will be full of good works, works of love done for others by your power. Thank you, Father. Bless your people. In Jesus' name we pray. Amen. Amen.